దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదువుకోబోతున్న దేవుని యొక్క వాక్యము లేవియ కాండము 16వ అధ్యాయము 3 చరణాలు ఈ విధంగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. లేవికి ముని మనవుడును, కహతుకు మనవుడును, ఇస్సారు కుమారుడకు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాము, పేలేతు కుమారుడైన ఒనును యోచించుకొని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలిపడి ప్రార్థించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వ్రాయబడిన మాట చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. సంఖ్యాకాండంలో ఈ 16వ అధ్యాయంలో ఒక విపత్కర పరిస్థితులు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీలకు నాయకులుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరంటే మోషే, అహరోనులు. మనము ఈ అంశాన్ని నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలను విమోచించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా భాగంలో మనకు కనబడుతుంది. అప్పటికి మోషే దేవునితో అంటున్నాడు కదా, అయ్యా, నేను నోటి మాంద్యము గలవాడను, నేను రాజులతో సరిగా మాట్లాడలేను, పంపవలసిన వారినే మీరు పంపిస్తే కార్యం జరుగుతుంది అని చెప్పి మోషే దేవుని ఎదుట తన యొక్క బలహీనతలను ఒప్పుకొని విన్నవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఎవరినో పంపించాలి అని నేను అనుకుంటే నీతో ఎందుకు మాట్లాడుతాను, దీనికి సమర్థుడవు నీవేనని ఎంచి ఈ బాధ్యతలు నేను నీకు అప్పగిస్తున్నాను అంటాడు దేవుడు. అంతేకాకుండా ఇంకా దేవునితో మోషే మాట్లాడుతూ అంటాడు, అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడను, నత్తివాడను, నా మాట పరువు ప్రజలకు రాజుకి అర్థం కాదు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నత్తుడు అయితేనేమి, ఎర్రుడు అయితేనేమి, మాట్లాడేది నేను, నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడితే చాలు, అక్కడ ఏమి మాట్లాడాలో నేను తెలియజేస్తాను అన్నాడు. ఈ విధంగా మోషే దేవుని మధ్యలో సంభాషణ జరుగుతుంది. అప్పటికి అంటాడు, ఎవరినైనా పంపిస్తే బాగుండును అని చెప్పి చివరికి ఏమంటాడంటే, నాకు తోడుగా నా అన్న ఆయన అహరోనుని పంపించమంటాడు. అన్నదమ్ములు ఇద్దరు దేవుని యొక్క చిత్తం మేరకు బయలుదేరి వెళ్తారు. ఇది దేవుడు మోషేని పిలిచిన పిలుపు. ఆ రోజు నుంచి ఇశ్రాయేలీలను నాయకుడిగా ఉండి, ఆయన కాపరిగా ఉండి, ఇశ్రాయేలీల యొక్క బాధ్యతలన్నీ దేవుని పక్షంగా చూసుకుంటూ వాగ్దాన భూమికి నడిపించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మోషే దేవుని యొక్క ఆధిపత్యాన్ని బట్టి ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలలో చాలా మందిని పెద్దలుగా మోషేయే నియమించాడు. ఇశ్రాయేలీలకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ తీర్చడానికి రచ్చబండ మీద మోషే కూర్చుంటే ఈయనకి ఎప్పుడు తెల్లారేదో ఎప్పుడు మధ్యాహ్నం అయ్యేదో తెలిసేది కాదు. ఇలా ఉంటున్న కాలంలో మోషే మామయ్య గారు మోషే దగ్గరకు వచ్చి, అల్లుడు, ఇలాగైతే కుదరదు, ఈ సుఖం లేదు, ఏమీ లేదు, దేవుని సేవ చేస్తున్నావు, ప్రశాంతత లేకుండా ప్రతి మనిషి సమస్య బుర్రలో పెట్టుకోవడం వల్ల
నిజమైన దేవుని పరిచర్య అప్పగించిన పని నష్టం కలగొచ్చు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. 50 మందికి ఒకరిని 50 మందికి ఒకరిని 50 మందికి ఒకరి చొప్పున ఇజ్రాయేలీలలో మనుషులను నిర్ణయించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటానికి అలాగూ ఏర్పాటు చేయమని చెబుతాడు. ఇదేదో బాగుందన్నట్లుగా మోషే 50 మందికి 50 మందికి 50 మందికి న్యాయాధిపతులను నిర్ణయిస్తాడు. కాబట్టి 50 మంది యొక్క సమస్య ఈ నిర్ణయించబడిన నాయకుడు చూస్తాడనమాట అండి. అలాగే మరొక 50 మంది సమస్య నిర్ణయించబడిన నాయకుడు చూస్తాడు. గడిచిన ప్రభుత్వం కూడా ఇదే పని చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. 50 కుటుంబాలకి ఒక నాయకుడిని పెట్టి 50 కుటుంబాలకు ఒక నాయకుడిని పెట్టి వాళ్ళ బాగోగులు అన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి పడకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరే ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్లు ఈ ఫార్ములా ఎక్కడిది అంటే బైబిల్లోనిదే. సరే, పక్కన పెడదాం. మనం రాజకీయానికి బైబిల్కి జోడించకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అలాంటి ప్రక్రియ. అక్కడ నిర్ణయించబడిన దాన్ని మనకు తెలియదు, కానీ ఇక్కడ జరుగుతున్నది తెలిసినందువలన మనం కంపేర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రజలకు నాయకుడిగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మోషే. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. 50 మంది 50 మంది 50 మంది చొప్పున ఈ చోటా లీడర్స్ అందరినీ ఏర్పాటు చేసింది కూడా మోషే. ఇలాగున ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న కాలంలో ఈ 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ 16వ అధ్యాయం మొదటి వచనంలో కొంతమంది కూడి ఆలోచన చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి, ఈ పని మనం చేయలేమా? మోషే మన మీద నాయకుడా? మోషే ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు. మన తగులు మనమే చెప్పుకుంటున్నాము, మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటున్నాము. పైగా నువ్వు తప్పు చేసావు, నువ్వు అపరిశుద్ధుడవు, నీవు నేరం చేసావు, నీవు అపరిశుద్ధుడవు, బలులు తీసుకొని రండి, అర్పించండి అంటున్నాడు. ఇది ఎందుకో కానీ మనకు నచ్చల. కాలంతో పాటు వ్యవస్థను కూడా మనం మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి 250 మందితో మోషే దగ్గరికి ఈ చోటా లీడర్స్ అందరూ వచ్చారు. ఇది ఇక్కడ కనబడుతున్నటువంటి మాట. ఎంతమంది అటండి? 250 మందితో మోషే దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 250 ఇంటూ 50 కొట్టండి. ఒక లెక్క మనకి తెలియాల్సిన అవసరం ఉంది, మొబైల్స్ ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఒక్కొక్క 50 మందికి ప్రతినిధి కదా ఒక్కొక్కడు. ఇలాగ 250 మంది ఇంటూ 50 చొప్పున ఎంతమందో తర్వాత మీరు ఆలోచన చేసి నాకు లెక్క చెప్పండి. ఇలా ఉండగా ఈ భాగంలో మనం చదువుతున్నాం కదా, వీళ్ళు మోషేకి విరోధంగా మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మాకు నీ అవసరం లేదు, మాకిక నీతో పని లేదు, అసలు మీకు నేను అవసరమని, మీ మీద నేను నాయకుడిగా ఉండాలని నా మట్టుకు నేను మీ ముందర నిలవలేదు కదా. నేను అక్కడికి వద్దు అంటున్నాను, మీ బాధ్యతలు నేను చూడలేనన్నాను. మహాప్రభు వాళ్ళు మంచోళ్ళు కాదు, తలతిక్కోళ్ళు అని చెప్పాను. కానీ దేవుడే ఆ బాధ్యతలు నాకు అప్పగించాడు. సరే, నేను ఇజ్రాయేలీలైన మీ అందరి మీద నాయకుడిగా యాజకుడిగా ఉండడానికి తగదు అని మీరు చెబుతున్నారు కాబట్టి, మనుషులైన మీ మాటలు కాదు, మేమందరము పరిశుద్ధులమే అని మీరు చెబుతున్నారు కాబట్టి, రేపటి ఉదయకాల సమయంలో ప్రతివాడు ధూపార్తిని చేతబట్టుకొని దేవుని సన్నిధిలోనికి రండి. ఒక్కొక్కడు ధూపం వేయించుండగా వాడు వేసే ఆ ధూపాన్ని దేవుడు స్వీకరించినట్లయితే మీరు తెలియజేసినట్లుగా పరిశుద్ధులే. వెంటనే బయలుదేరి వెళ్ళారు. ప్రతి వారు కూడా వారు ధూపార్తిని చేతబట్టుకొని మరునాడు దేవుని సాన్నిధ్యంలోనికి వచ్చారు.
దేవుని సాన్నిధ్యంలోనికి వచ్చి అక్కడ దేవుని యొక్క సాన్నిధ్యంలో నిలబడ్డారు. ఈ భాగంలో మనం చూస్తాము 11వ వచనం, ఇందు నిమిత్తం నీవు నీ సమస్తమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనుగు నేల అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మలను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలదన్నట్టు మా మీద నీవు ప్రభుత్వము చేయుటకు నీకెవడు అధికారం ఇచ్చాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నటువంటి వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తానని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు బయలుదేరిస్తే మోషే బయలుదేరించాడు, కానీ మోషేకు ఇశ్రాయేలీయులను బయలుదేరించాలనే లేదు. మోషేతో దేవుడు మాట్లాడి నువ్వు ఫరోతో మాట్లాడని చెబితే ఈయన ఫరోతో మాట్లాడడానికి వెళ్ళాడు, కానీ నిజానికి ఫరో దగ్గర నిలవడానికే మోషే ఇష్టపడలేదు. ఇలా ఉండగా దీనంతటికి కారకులు ఎవరా అని ఆలోచన చేసి ఆ ఇద్దరిని దేవుని యొక్క సాన్నిధ్యంలోకి తీసుకొని రండి అంటే మేము రామని చెప్పారు. చక్కగా మేము అక్కడే పచ్చటి మెతుకులో తినేవాళ్ళమే, ఇక్కడేమో పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని నానాగచాట్లకు గురి చేస్తున్నటువంటి నీ మాట మేమెందుకు వినాలి? ఇప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నట్లు వీళ్ళు? మోషేకి విరోధంగా మాట్లాడుతున్నట్లా? అసలు ఈ కార్యం ఆరంభించిన దేవునికి విరోధంగా మాట్లాడుతున్నట్లా? దేవునికే విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా వారు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పైనుంచి ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాము. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుడు చెబుతున్నాడు 23వ వచనంలో చదివితే, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమూహముతో చెప్పుము అన్నాడు. ఈ విధంగా దేవుడు తన దివ్యమైన వాక్కు మోషేకు తెలియజేస్తా ఉన్నాడు. అడు మోషే దేవుడు చెప్పినట్లుగా చేయడానికి పూనుకోలేదు. అయ్యా, ఈ ప్రజలు కుడి ఎడమలో ఎరగని ప్రజలు, నీ కోపాగ్ని వీళ్ళ మీద రగులుకుంటే ఈ ప్రజలందరూ చచ్చిపోతారు. ఎవరో ఒకరిద్దరు తిరుగుబాటు చేసి ప్రజల్ని ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళకి రావాల్సిన శిక్ష వీళ్ళందరి మీదకి రావటం మాకు ఇష్టం లేదు. కనికరించి ఈ ప్రజలు తప్పించమని మోషే ప్రాధేయపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆ విధంగా మోషే దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. మోషే విజ్ఞాపన చేసినట్లుగానే దేవుడు మోషే యొక్క ఆలోచనలకు బలమిచ్చాడు. ఇప్పుడు ఎవరైతే మూలకారకులుగా ఉన్నారో వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు. 30వ వచనం చదువుతున్నాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకందరికీ అర్థమవుతుంది అన్నాడు. దేవుడు చెప్పాడా? వీళ్ళను భూమి మింగేస్తుంది అని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పకముందే మోషే చెబుతున్నాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో అలక్ష్యాన్ని ప్రదర్శించారని మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే భూమి నోరు తెరిచి వారిని మింగేసినప్పుడు, వారి స్వాస్థ్యమును, వారికి కలిగిన సంపదను భూమి నోరు తెరిచి మింగేసినప్పుడు మీకు అర్థమవుతుంది వారు అవిధేయులని.
కాబట్టి మీరందరూ కాస్త ఎడానికి జరగమని చెప్పాడు. అలాగను చెప్పి వారిని హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే అటు ఇటు జరగడం మొదలుపెట్టారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి జరిగిన తర్వాత 32వ వచనంలో కనబడుతుంది. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను, వారి సమస్తమును సంపాద్యమును మృంగివేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విపత్తు జరిగింది అంటే మనుషుల్ని ఉరితీయలేదు, కత్తి చేత హతము చేయలేదు. దేవునికి విరోధంగా వారు మాట్లాడినప్పుడు, దేవుడు రూపొందించిన ఆ ప్రణాళికకు భిన్నంగా వారు మాట్లాడినప్పుడు, దేవుడు అమలు చేయాలనుకున్న విధి విధానాలని వారు వ్యతిరేకించినప్పుడు జరిగిన భయంకరమైనటువంటి విపత్తు ఏమిటంటే వారు నిలిచిన భూమి కంపించి భూమి లోయగా ఏర్పడి అమాంతం వారిని మింగేసినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆనవాళ్ళకు కూడా కనబడని విధంగా వారిని, వారి స్వాస్థ్యాన్ని, వారి కుటుంబాలను సంపూర్ణంగా భూమి మింగేసింది. ఇది ఎందు నిమిత్తం జరిగింది అని మనం ఆలోచన చేస్తే వారు దేవుని మాట విననందువలన, దేవుని ఆలోచనలను వ్యతిరేకించినందువలన, దేవుని ప్రణాళికలు వారు కాదు అని చెప్పినందువలన వారు నష్టపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక వారే కాదండి, వాళ్ళ వెనకాతల బయలుదేరినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా ఈ భయంకరమైనటువంటి నష్టాన్ని అనుభవించి ఉండవలసి ఉంది. కానీ మోషే చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు కనికరించి వారిని బ్రతకనిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. వాళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళు పరుగులు తీయటం మొదలుపెట్టారు. వారు తమ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి పరుగులు ఎత్తటం మొదలుపెట్టారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఆ విధంగా చేశారో ఆ 33, 34, 35 వచనాలు చదివితే ఆ తర్వాత ఈ 250 మంది దివిటీలు పట్టుకొని దేవుని సాన్నిధ్యంలో ధూపం వేయడానికి వచ్చి నిలిచినటువంటి వారు కూడా వారు తీసుకొని వచ్చినటువంటి ఆ ధూపాగ్ని యొక్క అగ్ని వేడిమికి వాళ్ళు కూడా కాల్చబడినట్లుగా భాగంలో మనం చదువుతున్నాం. దుష్టుడు మరణం పొందాడు. దుష్టుడికి సహాయం చేయాలనుకున్నవాడు కూడా బ్రతకలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాలి, నీ సహవాసము ఎవరితో, నీ స్నేహితులు ఎలాంటి వారు, దేవుని యొక్క నీతి నీవు నెరవేరుస్తూ ఉంటే సహకారులుగా ఉంటున్నారా, హేళన చేసి దేవుని నీతికి భిన్నమైన బ్రతకడానికి నిన్ను తప్పుడు ద్రోవలో నడిపిస్తూ ఉన్నారా, మనం ఆలోచన చేయాలి. ఈ భాగంలో తప్పుడు ఆలోచనలు చేసినటువంటి వారు చనిపోయారు, వారికి సహకరించినటువంటి వారు కూడా చనిపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. వారు తీసుకుని వచ్చినటువంటి ఈ ధూపార్తినులన్నింటినీ 38వ వచనంలో ఒక కుప్పగా వేసి రాబోయే తరానికి ఇలా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వారు భూమి నెరలు విడిచి మింగేసింది. వారికి సహకరించినటువంటి వారు అగ్ని చేత కాల్చబడ్డారు. వారు తీసుకొని వచ్చినటువంటి ధూపార్తి ఇదిగో ఆనవాలుగా భూమి మీద మిగిలి ఉందని తెలియటం కోసం వాటన్నిటినీ ఏర్పాటు చేయమని చెప్పారు. దేవునికే మహిమ కలుగును గాక. 40వ వచనంతో ఆ పారాగ్రాఫ్ ముగిసింది. ఆ తర్వాత భాగము 41 నుంచి చివరి వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మాట, ప్రజలు ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా
ఈ కుటుంబాలు రెండు నాశనం అయిపోయాయి. అదే ఇజ్రాయెల్ ప్రజలు చూస్తూ ఉండగా వారికి సహకరించిన 250 మంది పెద్దలు కూడా నాశనం అయిపోయారు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ విపత్తును చూసి వాళ్ళు భయపడాలి, వనకాలి, వారి తప్పుదాలు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఒప్పుకోవాలి. అయ్యో మా అపరాధములను క్షమించమని బ్రతిమలాడాలి. సరికదా అలాగూ చేసినట్లుగా ఆ భాగంలో కనబడటం లేదు. 41వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమ వారికి కనబడింది. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు ఈ సమాధి మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకి సెలవీయగా వారు సాగిలిపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరి తెగులు మొదలు పెట్టెనని అహరోనుకి చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాధి మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు ఆ జనులలో మొదలు పెట్టి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ బ్యాచ్ సనుగుడు బ్యాచ్, తిరుగుబాటు బ్యాచ్, విరోధంగా దేవుని ప్రణాళికలకు విరోధంగా మాట్లాడిన బ్యాచ్. యుద్ధం చేస్తా ఉన్నారు సేవకుల మీద. పగ తీర్చుకున్నది దేవుడైతే, శిక్షించింది దేవుడైతే, దేవుని పక్షంగా భూమి నెరలు విడిచి మనుషులను మింగేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ అవిధేయులైనటువంటి వారిని కాల్చేస్తే పాపం ఈ మోషే అహరోనులు ఏం చేస్తారు? వీళ్ళు ఏమన్నా అగ్గిపుల్ల ముట్టించి పెట్రోల్ పోసి తగలెట్టారా? భయంకరమైనటువంటి నిందలు, భయంకరమైనటువంటి మాటలు మోషే అహరోనుల మీద మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమీ చేయలేకపోతున్నాడు. వాళ్ళ బాధకు అర్థం కనబడుతుంది. వాళ్ళ కళ్ళ ముందే ప్రాముఖ్యమైనటువంటి వారి నాయకులు చంపబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు. వారిని ప్రేరేపించి ఒక గ్రూపుగా తయారు చేసినటువంటి గ్రూప్ లీడర్స్, ఈ ఫెలోషిప్ లీడర్లు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ భార్య చచ్చిపోయింది, వాళ్ళ ఆస్తులు కూడా సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళ మాట విని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వారికి సహకారులుగా వచ్చిన 250 మంది కూడా చచ్చిపోయారు. ఇప్పుడు దీనికి కారణం ఈ మోషే రంగంలోకి దిగకపోతే, ఈ మోషే దేవుని పక్షంగా నిలవకపోతే, ఈ మోషే మాట్లాడకుండా ఉంటే మనోళ్ళు బ్రతికుండేవారు. దీని అంతటికీ మోషే కారణం. వీడు దేవునితో అత్యంత సన్నిహితంగా ఉండడమే కారణం. ఇక్కడ మోషే చెప్పాడు, అక్కడ దేవుడు చేసేసాడు. కాబట్టి ఈ మోషే మనం నాయకత్వం కింద ఉంటే మనం కూడా ఇలాగ అయిపోతాం. సనగడం, గొనగడం, చివట్లు పెట్టడం మొదలు పెట్టాను. ఇది చూస్తూ ఉన్న దేవుడు 44 వచనంలో తన ప్రజలను నిర్దాక్ష్యంగా నిందిస్తున్నటువంటి ఈ ప్రజలను చూసినటువంటి దేవుడు మోషేతో చెప్పాడు, మోషే అహరోనులు, అయ్యా మీరు ఆ సమాజం నుండి త్వరగా బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఎలాగన్నాడండి? త్వరగా బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అయితే మోషే ఈ మాట వెంటనే ఆయన చేయకుండా మరొక పని చేశాడు. అయ్యా నీ చిత్తమైతే ఈ కుడి ఎడమలు ఎరగని అమాయక ప్రజలు నాశనం అయిపోకుండా వారిని రక్షించమని ఆయన బలిపీఠం మీద ధూపం వేసి ప్రాయశ్చిత్త బలిని అర్పించి ఆయన దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున దూరంగా పరుగులు తీసినట్లుగా ఈ భాగంలో మనం చదువుతున్నాం. సాధ్యమైతే, అవకాశం ఉంటే, ప్రభువా ఒకవేళ క్షమించగలిగితే వీళ్ళని మీరు క్షమించండి అని చెప్పి దేవుని యొక్క ఆవేశానికి అడ్డుకట్ట వేయటానికి అప్పటికీ కూడా మోషే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అహరోనుతో చెప్పాడు, నాయనా
నువ్వు ఈ స్థలం నుంచి దూరంగా పరిగెత్తమని చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణమును గూర్చి కూడా దేవుడు అలాగే చెప్పాడు. లోతు, నీవును నీ ఇంటి వారును ఈ ప్రదేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోండి అన్నాడు. వెనక్కి కూడా తిరిగి చూడొద్దు అని చెప్పాడు. ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అన్నాడు. వీళ్ళ ద్రోహ క్రియలు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పాడు. వీళ్ళు క్షమకు పనికిరారు అని చెప్పాడు. అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మీరు ఈ చోటు నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఎవరితో వెళ్ళిపోమని చెప్తున్నాడంటే అనవసరంగా నిందించబడుతున్న సేవకులతో, అనవసరంగా హింసింపబడుతున్నటువంటి దేవుని యొక్క ప్రజలతో దేవుడు చెబుతున్నాడు, మీరు ఇక్కడి నుంచి ఒక్క అడుగు తప్పుకోండి అని చెప్పాడు. మోషే చెప్పినట్లుగా అహరోను బయటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 47వ వచనంలో చూస్తాం, అహరోను వాటిని తీసుకొని సమాధి మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలువబడగా దేవుని యొక్క తెగులు నిలిచిపోయినట్లుగా భాగంలో మనం చూస్తాం. అప్పటికి మోషే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, దేవా ఈ ప్రజల అమాయకులయ్యా, ఈ ప్రజల అమాయకులయ్యా. అలాగున మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగా, ఆ భాగంలో కంటిన్యూషన్ చదవండి. కోరాహు 49వ వచనం, తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. మొదట చనిపోయినటువంటి వారు 2 కుటుంబాల వారు. రెండవదిగా చనిపోయినటువంటి వారు 250 మంది సమాజ పెద్దలు. మూడవదిగా చనిపోయినటువంటి వారు 4,750 మంది. వారు చనిపోగా అప్పటికి మోషే వేసినటువంటి ధూపం, చేసిన ప్రార్థన, పెట్టిన మొర దేవుడు ఆలకించి జవాబుగా ఆ తెగులు నిలిచిపోయేటట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. 50వ వచనం చదివితే, ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర మోషే యొద్ద తిరిగి వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన కృపా సంకల్పాన్ని బట్టి తాను కోరుకున్న ప్రజలకు తాను ఏం చేస్తాడో ఈ 16వ అధ్యాయంలో దేవుడు చూపించాడు. దేవుని కృప వైపు మనం పరుగులు తీయాలి, కానీ దేవుని ప్రశ్నించటానికి, దేవుని ఆలోచనలకు భిన్నంగా ప్రయత్నాలు చేయడానికి ఈ భూమి మీద ఎవరు పని చేయడానికి వీల్లేదు. అలాగూ దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు ఈ భూమి ఎక్కడ నెరలు విడిచిందో, ఎక్కడ వాళ్ళని మింగేసిందో ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసింది. నేటి దినాల్లో మనం చూస్తున్న ఆయా స్థలాల్లో ప్రకృతికి రగిలినటువంటి కోపం, ప్రకృతికి రగులుతూ ఉన్నటువంటి కోపం, అసలు ప్రకృతికి, దేవునికి, మనిషికి ఈ మధ్య ఏం జరుగుతుంది? ప్రకృతి మనిషి మీద ఎందుకు యుద్ధం చేస్తూ ఉంది? వీళ్ళేమో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడేమో వాళ్ళని నాశనం చేయాలి. దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి రాకమునిపే భూమి నోరు తెరిచి మింగేయాల్సినంత అవసరం భూమికి ఏమొచ్చింది? భూమికిని ఈ 2 కుటుంబాల వారికి ఏమైనా వైరం ఉందా అని ఆలోచన చేస్తే ఒక ప్రత్యేకమైన విషయం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. రోమపత్రికలో కనబడుతూ ఉంటుంది, సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులా ఆశపడుచు ఉన్నదని రాస్తుంది బైబిల్లో. ఈ సృష్టిలో దేవుడు నిన్ను నన్ను నిర్మించాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పాడు. ఈ సృష్టిని ఏలమని ఆదాముకు చెప్పాడు, మన పూర్వీకుడైన ఆదాముకు చెప్పాడు. అవిధేయత వలన పాపం చేసి దేవునికి విరోధంగా, దేవుని యొక్క ఆలోచనలకు విరోధంగా నడుచుకుంటూ ఉన్నటువంటి ఈ మనుషులు సృష్టి యొక్క కోపాగ్నికి గురైపోతూ ఉన్నారు. అందుకే వర్షాకాలంలో వర్షం పడటం లేదట, ఎండాకాలంలో ఎండ కాయటం లేదట కదండి. బైబిల్లో కనబడుతూ ఉంటుంది, మీ దోషంలే వాటి కాలాన్ని తప్పించాయనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. మనుషుడు అవినీతి చేసి దుర్మార్గుడిగా జీవిస్తూ
దేవుడు అనేవాడు ఉన్నాడు అని దేవుని గుర్తించకుండా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకుండా తన ఇష్టానుసారమైన పాపకార్యాల వైపు పరుగులు తీస్తూ ఉంటే, దేవుడు భూమి మీద మానవుల కొరకు నియమించిన వనరులు ఏం చేస్తున్నా తెలుసండి? మనిషితో యుద్ధం చేస్తూ ఉన్నాయి. పూర్వం మేము చదువుకునేటప్పుడు స్కూల్ జాయినింగ్ టైముల్లో వర్షాలు పడతా ఉండేవి. తొలకరి వర్షాలు అనేవారు. ఇప్పుడు మొదటి క్వార్టర్లీ అయిపోయినా వర్షాలు రాట్లా. ట్రై చేస్తున్నారు. చిన్న జల్లులు పడితే విత్తనాలు జల్లటం, మళ్ళీ ఎండిపోవటం, మళ్ళీ జల్లటం, మళ్ళీ ఎండిపోవటం. నాయకులు అధికారులే జడిసిపోతా ఉన్నారు. ఇక భూమి మీద పంట పండే ఆనవాళ్లే కనబడటం లేదని చెబుతున్నారు. వర్షాలు సూచనలే కనబడటం లేదని చెబుతున్నారు. కారణం ఏమై ఉంటుందా అంటే, సృష్టి అవిధేయులైన మనుషులకి సహకారిగా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆ మధ్య కేరళలో అది గొప్ప టూరిజం ప్లేస్గా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం అట. జనాలందరూ చూడటానికి వెళ్తున్నారు. దేన్ని చూడడానికి వెళ్తున్నారంటే, దేవుడు కలుగు చేసిన ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నారు. అర్థమైందా? ఈ మధ్య మనం ఇక్కడెక్కడో చూస్తాం, వాటర్ ఫాల్స్ ఉంది. సరదాగా చూద్దామని కొంతమంది సేవకులతో మేము వెళ్ళాం. అక్కడ చూస్తే విచిత్రమైన సంఘటనలు కనబడుతున్నాయి. తాగేసి మద్యం బాటిల్ని పగలగొట్టి అక్కడికి వచ్చేటువంటి ఆ ప్రయాణికులు, అక్కడికి వచ్చినటువంటి ఆ చూపర్లకు గాయాలయ్యే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అక్కడ ఎంతో శుభ్రంగా ఉండాల్సిన చోట బిర్యానీలు, అక్కడ విడిచిపెట్టినటువంటి ఆ పేపర్స్, ఆ చెత్త 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 ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ చూసినప్పుడు ఆ నీటిలోనికి దిగడానికే అసహ్యం వేసేటట్లుగా కనబడతా ఉంది. ఇక్కడే కాదు, ఎన్నెన్ని స్థలాలు ఈ టూరిజం ప్లేసులుగా అనేక మంది చూడముచ్చటగా ఉండడం కోసం ఏర్పాటు చేస్తే, అక్కడ ప్రతి చోట ఇదే భయంకరమైనటువంటి పరిస్థితులు. మందు తాగేయటం, విందు చేసుకోవటం, చీసాలు పగలు కొట్టడం. ఇక దాన్ని మనం చూడటానికి ఆహ్లాదకరంగా ఉండడానికి, అది ప్రకృతి దేవుడు అనుగ్రహించిన ప్రసాదం కదా. దేవుడు కలుగు చేసిన దాన్ని, ఎంత గొప్ప ఉన్నతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేవుడు ఈ సృష్టిలో కలుగు చేశాడని దేవుడిని స్తుతించే వాళ్ళు లేకపోయారు. వాటిలో ఆనందిస్తూ, త్రాగుతూ, తందనాలాడుతూ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతున్నారు. అందుకే చాలా వాటర్ ఫాల్స్లో మనుషులు చచ్చిపోతున్నారు. ఏమంటే సుఖము సంతోషం అని బయలుదేరి వెళ్ళినటువంటి వారు ప్రాణాలు కోల్పోయి వచ్చినటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఈ జలం ఎందుకు మనుషులు మింగేస్తుంది? ఈ లోయల్లోనికి మనుషులు ఎందుకు వెళ్ళి చచ్చిపోతున్నారు? ప్రమాదకరమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇవన్నీ సృష్టిలో భాగం. అవెందుకు సహకరించటం లేదంటే, నీవు సృష్టిని చూసి ఆస్వాదిస్తున్నావు, ఆనందిస్తున్నావు, కానీ సృష్టికర్తను మార్చి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు. దేవునికి దక్కని ఘనత, దేవునికి దక్కని గౌరవం, దేవునికి దక్కని ఆరాధన ఈ సృష్టిలో ఏ జీవులకైనా, ఏ జంతువులకైనా, ఏ మొక్కలకైనా, ఏ పర్వతాలకైనా, ఈ ప్రకృతిలో స్వాభావిమానంగా ఉన్న దేనికైనా నువ్వు దానిని ఆపాదిస్తే దాని యొక్క బ్రతుకు వేదనకరమని ఎరిగి, అయ్యో నిన్ను ఆరాధించాల్సిన వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నారని అవి గుండెలు బాదుకొని దేవుని సాన్నిధ్యంలో రోధించేటువంటి పరిస్థితుల వలన వచ్చే దుర్భరమైనటువంటి కష్టాలు, నష్టాలు ఇవి అన్నమాట అండి. విమర్శించటం కాదు, కొన్ని పరిస్థితులను చూసి ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి భూమి మీద అని ఆలోచన చేస్తే శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ నష్టాలు సామాన్యంగా వస్తున్నటువంటివి కాదు, అంతు చిక్కటం లేదట. నేపాల్లో భయంకరమైనటువంటి తుఫాను, వర్షాలైతే లేవు, వరదలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాలేదు, వేల మంది మనుషులు చనిపోయారు, సుందరమైన పట్టణాలు మట్టి గెలిసిపోయాయి, భవంతులు కుప్పకూలిపోయాయి. ఏమండి, ప్రజలు సంతోషం, ఆనందకరమైనటువంటి జీవితాలు. ఆ దేశానికి ఆర్థికంగా బాగా వనరులు ఉన్నాయట, టూరిస్టులు చాలామంది వస్తున్నారట, చాలామంది లాడ్జీల కింద ఇళ్లను మలుచుకున్నారట, వసతి గృహాలుగా వారి గృహాలని మార్చేసుకున్నారట. వచ్చినటువంటి వారికి భోజనాలు పెట్టేవాళ్ళు, వచ్చినటువంటి వారికి ఇళ్లను అద్దెకిచ్చేవాళ్ళు. ఈ విధంగా ఆర్థికంగా టూరిస్టులు వస్తూ ఉంటే బాగా పరిపుష్టి కలిగినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం వర్ధిల్లుతూ ఉందట.
ఎంత క్రూరత్వం అంటే వార్తల్లో చూశాను, శవాలు కొట్టుకొస్తున్నాయి, బురదల్లో శవాలు కూరుకుపోయి ఉన్నాయి. కొంతమంది తుండ్రలని చెప్పాలి, తుండ్రలు ఆ శవాన్ని దగ్గరికి లాక్కొచ్చి ఆ తుప్పల్లో చిక్కుకొని ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క శవం, ఆడు చెవులి ముక్కులి ఒలుచుకుంటున్నాడు. ఆ వీడియో చూశాను నేను. ఇటుపక్కే తీసేసి లాగేశాడు, ఇంకెప్పుడు గట్ర ఉండదు కదా, పట్టుకొని ఇటుపక్కి తెంపేశాడు, అటుపక్కి తెంపేశాడు, ముక్కులి తెంపేశాడు, మెడలో తాడు కూడా తెంపేస్తున్నాడు. రక్షించడం కానీ ఒడ్డుకి లాగడం కానీ చేయలేదే. ఇంత హృదయ కాఠిన్యత ఎందుకు అక్కడ ప్రజల్లో కనబడుతుంది? దేవుడు కనికరించాడు కాబట్టి మనం బ్రతుకున్నాం, లేకపోతే మనం కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయి ఉండేవాళ్ళమే కదా. దేవా మాకు ఒక అవకాశాన్ని ఇచ్చావని ఏడ్చేవాళ్ళు లేరు, ప్రార్థించేవాళ్ళు లేరు. పెద్ద పెద్ద చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారు తింగరేదోళ్ళు. ఆనందం బురదలో చేపలు పట్టుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రాణాలు వాళ్ళ దేశీయులు చనిపోతే దుఃఖించేది ఎవరు, అంగలార్చేది ఎవరు? చూస్తున్న మనకే భయమేస్తుంది, అయ్యో అయ్యో అని జాలేస్తుంది. అంత భయంకరమైనటువంటి ఉగ్రత ఆ దేశం మీదకి ఎందుకు ఇచ్చావు ప్రభు అని సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు లేదా కనికరం? వాళ్ళ ప్రవర్తన ఎందుకు అలా ఉంది? బహుశా వారి స్వభావం, వారి నడక, వారి ఆలోచన దేవునికి విసుగు పుట్టిందేమో. దేవుని ఎదుట క్రమమైన భక్తి లేని కారణంగా, ఒకవేళ దేవుడే కోపగించుకోక మునిపే ప్రకృతి కొన్నెర చేసిందేమో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనకి శిక్ష విధించడానికి దేవుడే దిగి రానక్కర్లా, న్యాయమూర్తులే రానక్కర్లేదు, చట్టాలే రానక్కర్లేదు. మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే పతాళానికి తొక్కేయడానికి నీ మీద నా మీద కక్ష కట్టుకొని ఉండేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎందుకో తెలుసా? నీకు దానికి ఏ విధమైన శత్రుత్వం లేదు, కానీ నీవు దేవునికి దూరంగా ఉంటున్నందువలన, అది ఆ కార్యము నచ్చక, ప్రకృతి పగబట్టి దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క వనరులను అనుభవించడానికి సిగ్గులేదా అని కఠినమైన తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు అక్కడితో చల్లారిపోయాయి. ఇక సమస్యలు ఎవరికి రావు అని చెప్పడానికి లేదు. వరదలు ఎటు నుంచి వచ్చినాయో తెలియదు, ఈ వరద నీరు అంతా ఎట్టిపోయిందో తెలియదు. భారతదేశంలోనికి రావాలి, నేపాల్ యొక్క ఆ వరదలో ప్రవహించినటువంటి ఆ నీరంతా ఎక్కడికి రావాలండి? మన దేశం మీదకి రావాలి. మన దేశంలో ఉన్న జీవనదులు ఏదీ పొంగలేదు. అర్థమైందండి? ఆ నీరు ఏమైపోయిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఆ మంచు పర్వతాల్లో ఏదో శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ జరిగిందట. మంచు పర్వతాలు వేడెక్కాయంట, బదులేసిపోయినాయంట. ప్రాకారంలా ఉండాల్సిన మంచు పర్వతాలు పిల్లలుగా విరిగిపోయి భయంకరమైనటువంటి వరదలుగా భూమి మీద ప్రవహించినప్పుడు క్షణాల్లో దేశాలు, పట్టణాలు, ప్రాంతాలు, రోడ్లు, భవనాలు కుప్పకూలిపోయాయి. జాగ్రత్త సుమి, ఇది దేవుని యొక్క ఉగ్రత కాకపోవచ్చు, కానీ ప్రకృతి కొన్నెర చేస్తేనే ఇలా జరిగితే సర్వశక్తి మంత్రి దేవుడు ఏదో ఒక రోజును భూమికి తీర్పు తీర్చడానికి పూనుకున్నప్పుడు ఎవడు తప్పించుకోగలడు? మనల్ని ఎవరు కాపాడగలరు? కాబట్టి ప్రతి ఒక్కడు నీ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ సహోదరుల యొక్క ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. కొందరు వరదల వలన, మరికొందరు భూకంపాల వలన, మరికొంతమంది భయంకరమైన తెగుళ్ళ వలన, చెప్పుకోవడానికి వీలు కాని బాధాకరమైన రోగాల వలన ప్రజలు కోట్లాది మంది నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టం నుంచి తప్పించేది ఒకే ఒక్కడు, వాడే ప్రార్థనాపరుడైన దేవుని యొక్క కుమారుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఉపద్రవం నుంచి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నువ్వు తప్పించుకోగలుగుతావు. నువ్వు విజ్ఞాపన చేస్తే మోషే, అహరోనులు వారు దేవుని సన్నిధిలో కష్టకాలంలో ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశారు, తెగులు నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నువ్వు కూడా మోషే వలె దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తివి. నువ్వు కూడా ప్రార్థన చేస్తే, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగితే తెగులు నిలిచిపోవడానికి, ఆ కాలంలో ఏ సంఘటన అయితే జరిగిందో ఈ కాలంలో అదే సంఘటన జరగడానికి దేవుడు నీ ప్రార్థనను లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం, విజ్ఞాపనకర్తలుగా మారుదాం, ప్రభువును బ్రతిమలాడుకుందాం. ప్రభు ఒక్కడే ప్రకృతి వైపరీత్యాల నుండి నిన్ను కాపాడగలిగేవాడు. ప్రకృతి కన్నెర చేస్తే ఆపగలిగేది కేవలం నువ్వు చేసేటువంటి ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేయాల్సిన నువ్వు తిని త్రాగుతున్నావా? ప్రార్థన చేయాల్సినటువంటి నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీ వలన లోకం బాగుపడడానికి, నీ వల్ల లోకము క్షేమకరమైన స్థితిలో ఉండడానికి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు. లేచి ప్రార్థన చేయి. ఓయి నిద్రపోతా, నీవు లేచి ప్రార్థన చేయని దేవుడు చెప్పాడు. ప్రార్థన మన దేశాన్ని రక్షిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుని యొక్క ఉపద్రవం నీ ఇంటి వారి మీదకి, నీ కుటుంబీకుల మీదకి, నీ సమాజం మీదకి రాకుండా కాపాడుతూ ఉంటుంది. అటువంటి ప్రార్థన మానక దేవుని సన్నిధిలో చేద్దాం. రాబోయే భయంకరమైన ఉపద్రవం నుంచి మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. నీ ప్రార్థన గొప్పది, నీ విజ్ఞాపన గొప్పది. నువ్వు యెహోవాను బ్రతిమలాడుకోవడం ఆరంభిస్తే ప్రభు ఎంత గొప్ప కార్యమైన నీ ప్రార్థనను బట్టి, మోషే అహరోనుల యొక్క ప్రార్థనను బట్టి ఏ విధంగా గొప్ప కార్యం చేశాడో నీ విన్నపాలను బట్టి కూడా అంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మానక ప్రార్థిద్దాం, ప్రతినిత్యము ప్రార్థిద్దాం, ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.